భారీగా పెరిగిపోతున్న చమురు ధరలు ఆసియా మార్కెట్లపై ఎఫెక్ట్. సో మనం చూసుకున్నట్లయితే చమురు ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు బొగ్గమంటూ ఉన్నాయి. ఒక దశలో 5 నెలల గరిష్టాన్ని అయితే తాకాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై తీవ్రంగా ప్రభావం అయితే చూపబోతుంది. ముఖ్యంగా చమురు ధరలు 2% పైగా పెరిగినట్టు తెలుస్తుంది. క్రూడ్ బ్యారెల్కి సంబంధించి 2.7% పెరిగింది. ముఖ్యంగా ఇలా పెరగడం వల్ల ఏమవుతుందంటే ధరలు అయితే పెరిగిపోతాయి అన్నమాట. పెట్రోల్ డీజిల్కి సంబంధించి ధరలు అయితే భారీగా పెరిగిపోతాయి. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు ఇది చాలా ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలు భారత్కు ఇబ్బందికరమేనని చెప్పేసి విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు. ఇప్పటికే మన దేశం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్కు వెళ్ళే ఎగుమతులు అయితే తగ్గుతూ ఉన్నాయి. యుద్ధం మరింత తీవ్రమైతే పశ్చిమాసియా దేశాలతో మన వాణిజ్యంపై తీవ్ర ప్రభావం అయితే ఉండొచ్చు. అదేవిధంగా ఈ ధరలు పెరగడం వల్ల భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా అయితే పెరిగిపోతాయి అన్నమాట. సో మొత్తం మీద ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వార్ కానీ కొనసాగినట్లయితే భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు అయితే పెరుగుతాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.